ఏదో ధర్నాలు పోరాటాలు చేస్తే ఆనాడు ఉండబడే పార్లమెంట్లో మాకు చట్టం వచ్చిందన్న కత్తి పద్మారావు లాంటి పెద్ద ఆయన లాంటి వాళ్ళు చొరవ తీసుకోబట్టి మరి ఇటువంటి చట్టాన్ని రద్దు చేయటం అంటే మీరు ఆ మాట వెనక్కి తీసుకోవాలని మాట్లాడినప్పుడు చాలా మంది పార్టీలు కోరుకుంటున్నాయి. అయినా నేను మాట్లాడుతాను, నన్ను ఎవరేం చేస్తారని మమ్మల్ని కూడా దోషణ చేసి మాట్లాడటం జరిగింది. మాట్లాడినందుకు మరి ఆ తర్వాత మన ఆయన ఇంటి మీద ఎవరు దాడి చేసిండ్రో మనకు తెలియదు, ఆయన కారు ధ్వంసం చేసిండ్రని ఎవరో తెలియదు మనకి. మరి ఆ తర్వాత కొంతకాలానికి నా మీద ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మన మీడియా ద్వారా మీ అందరికి చూపిస్తాను. చిలకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్లో నా పేరు మీద ఎఫ్ఐఆర్ అయింది, ఒక 4 పేరు మీదుగా. నేను సంబంధం లేని వ్యక్తిని నాకు ఈ ఎఫ్ఐఆర్లో నా పేరు పెట్టడం అనేది నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నా. అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు నేను మాట చెప్తా మీడియా సందర్భంగా, ఇప్పటికీ అగ్రవర్ణాలు దళితుల మీద దాడి చేసిండ్రు తప్పితే దళితులు ఎక్కడ ఏ అగ్రవర్ణ